ఎప్పుడూ బూతులు తప్పించి నోట్లో మరేది రానటువంటి ఒక వ్యక్తికి పెళ్ళి అవుతుందట. ఆ పెళ్లి కొడుకు నరే నాయన నువ్వు పెళ్లి దాకా అన్న నోరు అదుపులో పెట్టుకో, ఏదన్నా అంటే శుభం పలకరా నాయన అంటే సరే కానీ పెళ్లి కూతురు ఉండేది అన్నాడట వెనకటికొకడు. ఇప్పుడు అట్లా ఉంది జిఎస్టీ విషయంలో. ఇదివరకటి రోజుల్లో ఎక్సైజ్ అని సేల్స్ ట్యాక్స్ అని చెప్పి రకరకాల పన్నులు ఉండే. ఆ పన్నులు ఏంటో అర్థం కాక సతమతమవుతుండేవాళ్ళు. దాంతో వ్యాపారస్తులు వ్యాపారానికి ₹1,00,000 వ్యాపారాన్ని ₹1,000 2,000 చూపెట్టేవాళ్ళు. అధికారులకి లంచాలు ఇచ్చుకుని బ్రతికేసేవాళ్ళు. అదే సందర్భంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే చెక్ పోస్టులు, ప్రతి రాష్ట్రపు సరిహద్దులలో చెక్ పోస్టులు, ఆ చెక్ పోస్టుల దగ్గర బారులు తీరి వందలు కాదు వేల వాహనాలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి వస్తువులు, ఒక్కొక్క పన్నులు, ఇష్టారాజ్యం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు కోపం వస్తే దోచుకోవడం, లేదంటే అవసరమైతే దోచుకోవడం అనేటటువంటి రూట్లో ఉన్నదాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి జిఎస్టీ పెట్టాక నువ్వెంత పన్ను కడుతున్నావో నిజంగా నీకే తెలియటం, అట్లాగే పన్ను ఎగవేతని దూరం చేయటం. వ్యాపారస్తుడు సంతోషపడ్డ రోజు. ఎందుకంటే ఓ 10 రకాల విభాగాలు, ఎప్పుడు ఎవడొస్తాడో తెలియదు, ప్రతి వారం రైడింగులు, ప్రతి వారం వ్యవహారాలు. చివరికి ఈ వ్యాపార సంఘాలు ఉంటాయి, ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటుగా ఒక్కొక్క వ్యాపారానికి సంబంధించిన అసోసియేషన్స్. వాళ్ళ బతుకే ఏంటయ్యా అంటే అన్ని షాపుల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి లంచాల కుప్పలు అధికారులకు ఇవ్వటం. వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ, ఈ వ్యాపారస్తుల దగ్గర బ్లాక్ మనీ. ఇట్లాగా ఇబ్బడి ముబ్బడిగా జరిగిపోయినటువంటి సిచ్యుయేషన్ నుంచి చక్కగా పన్ను ఎగవేత లేకుండా ఏ నెలకు ఆ నెల జిఎస్టీ కట్టేసేస్తూ, ఏ నెలకు ఆ నెల జిఎస్టీకి సంబంధించిన సిస్టంలోకి వచ్చి చక్కగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అట్లాగే ఎంత పన్ను కడుతున్నామో మనకి తెలిసేది కాదు, ఆ పన్ను కట్టేది ఎంతో మనకి తెలియడంతో పాటు గతంలో అన్నీ కలిపి ఒక 20% పన్ను అయితే ఇప్పుడు 12%, 14% ఇట్లాంటి పన్నులు తగ్గినాయి. కానీ మనకి అది తెలియచెప్పేటటువంటి వ్యవస్థ అటు భారతీయ జనతా పార్టీకి చేత కాలేదు, ప్రభుత్వానికి చేత కాలేదు. దాన్ని అడ్డు పెట్టుకుని నోటుకొచ్చిన కారు కోతలు కూసి గబ్బర్ సింగ్ ట్యాక్స్ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ సాక్షిగా దేశంలో జిఎస్టీ అన్నటువంటి దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. 2017లో వచ్చింది జిఎస్టీ. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచింది బీజేపీ, 2024లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచింది. అలాగే అనేక రాష్ట్రాలు విజయం కూడా సాధించింది. అంటే జిఎస్టీని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం జిఎస్టీ వల్ల వచ్చిన డబ్బులతోనే ఇవాళ సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా చేయగలుగుతున్నారు. ఇంతకుముందు పన్ను ఎగవేతల వల్ల డబ్బులు చేతికి అందనటువంటి ప్రభుత్వాలు ఇవాళ, అంతకుముందు చూడండి ఉమ్మడి రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ అంటే వామ్మో అన్న స్టేజ్ నుంచి ఇవాళ తెలంగాణలో 2.5 లక్షల కోట్లు, ఆంధ్రాలో 3 లక్షల కోట్లు, ఇట్లాగ బడ్జెట్లు 5.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు, పన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఒక సిస్టంలోకి తీసుకురావడం వల్ల వస్తువు ఉత్పత్తి ప్రారంభమైన చోట నుంచి వినియోగదారుడు దాకా మధ్యలో లేయర్లు పట్టుకొచ్చి ఎక్కడ ట్యాక్స్ అక్కడ పన్ను కడితే ఆ తర్వాత తిరిగి చెల్లింపులు అనే సిస్టంతో ఒక చక్కటి విధానం నడిచింది. అయితే లక్షల కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నప్పుడు ప్లస్ ఓ పక్కన అమెరికా డ్రామాలు ఆడుతున్నటువంటి వేళ ప్రజల చేతిలో రూపాయి మిగిలేటందుకు ప్రభుత్వం తన ఆదాయాన్ని తగ్గించుకుంటూ ప్రజలకి ఆ రూపాయిని పంచుతూ పన్ను తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయమే జిఎస్టీ స్లాబ్స్. ఇదివరకు ఉన్నటువంటి 4 నుంచి 2 కిందకి మార్చి అందులో మధ్యలో ఉన్నటువంటి 12 లేపేసింది, 28 లేపేసింది. ఇట్లాగే ఇప్పుడు 5, 18 2 స్లాబులు. దాంతో అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. ఇప్పుడు ఏడుపుగాళ్ళు ప్రారంభమయ్యారు. ఈ ఏడుపుగాళ్ళు ఏమంటారంటే ఇది దోపిడీ అట, ఇట్లా చేయడం దోపిడీ అట, ఇంకోటి ఇంతకాలం దోచేసుకున్న దాంట్లో కొంత తగ్గించారట. ఇది జరిగేటటువంటి విచిత్రమైనటువంటిది. బేసిక్ అంశం ఏంటయ్యా అంటే ఇంకోటి, వీళ్ళకి సగం బుర్ర మేధావులు ఉంటారు, అర్ధ పరిజ్ఞానపు మహానుభావులు ఉంటారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం కేంద్రం తీసేసుకుంటుంది, ఎస్జిఎస్టీ మొత్తం రాష్ట్రానికి వస్తుంది, అందులో కేంద్రానికి ₹1 కూడా పోదు. సిజిఎస్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందో అందులో 41% డబ్బులు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి. అంటే ₹100 పన్ను అనుకుంటే 100లో ఒక ₹50 ఆల్రెడీ ఇక్కడికే వస్తున్నాయి, మిగతా ₹50లో మళ్ళీ 40% అంటే మళ్ళీ ఇంకో ₹30 రాష్ట్రానికే వస్తుంటాయి. ఇలాగా రాష్ట్రాలు సెల్ఫ్ సస్టైన్ అయినాయి,
సేమ్ టైం కేంద్రం అప్పట్లో తగ్గినటువంటి ఆ ట్యాక్స్కి సంబంధించిన డబ్బులు కూడా భర్తీ చేసి ఇప్పుడు ప్రజలకి వినియోగదారులకి రూపాయి తగ్గిస్తోంది. ఎక్కువ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బులతో ఎక్కువ కొనుగోలు చేస్తాం. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి వచ్చాక సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జిఎస్టీ విపరీతంగా పెరిగేది, డబ్బులు చేతిలో ఆడినాయి జనాన్ని. ఇవాళ ఆడట్లేదు. ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తే చేతిలో డబ్బులు ఆడతాయి జనాన్ని, ఆ డబ్బులతో కొనుక్కోగలుగుతారు. దాంతో మళ్ళీ రొటేషన్ పెరుగుతుంది, దాంతో రూపాయి ఇది పెరుగుతుంది, భారాలు తగ్గుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తే దాని మీద ఏడుపుల మీద ఏడుపులు కక్కేస్తున్నారు అనేక మంది.